వెల్కమ్ టు TG24 టీవీ. నేను సుమలత. వరంగల్ జిల్లాలో రైతన్నల రోడ్డెక్కారు. నర్సంపేట పట్టణంలోని దిగుమతి కేంద్రాల వద్ద ధర్నాను చేపట్టారు. వెంటనే మక్కలు దిగుమతి చేయాలంటూ నర్సంపేట వరంగల్ ప్రధాన రహదారిపై బైఠాయించి తమ నిరసనను వ్యక్తం చేశారు రైతులు. సొంత ఖర్చులతో ట్రాక్టర్లలో మక్కలు తీసుకువచ్చినా హమాలీలు లేరంటూ 3-4 రోజులుగా అధికారులు కాలయాపన చేసుకుంటూ ఇబ్బందులకు గురి చేస్తున్నారని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. వెంటనే మక్కలను దిగుమతి చేయాలంటూ డిమాండ్ చేశారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు ధర్నా చేస్తున్న రైతులకు అధికారులతో మాట్లాడించి శాంతింపచేశారు. దీంతో రైతులు ధర్నాను విరమించారు. రైతుల ధర్నాతో రోడ్డుకు ఇరువైపులా భారీగా వాహనాలు నిలిచిపోయాయి. దీంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. సార్ ఇప్పుడు మాకు 3 రోజులు అయితే సార్ 3 రోజుల కానీ ఒక ట్రాక్టర్ వెయిటింగ్ ఛార్జ్ 4 రోజుల నుంచి ఆ ట్రక్ షీట్లు తీసుకోవడం, తమ్ము పెట్టుకోవడం, మార్కెట్ వాళ్ళకి అప్రూవల్ ఇవ్వడం, ఇవన్నీ 10 రోజులు పట్టింది. ఆ 10 రోజులు పోయినప్పటికీ కూడా గోదావరిలో మక్కలు తీసుకుని గత 3 రోజుల నుంచి రైతులు వచ్చినప్పటికీ స్పందించి అధికారులు వచ్చి అమాలి లేననేటువంటి మాటలు చెప్పి అనవసరం గత 3 రోజుల నుంచి రైతులను దోమలలో కానీ ఏ రకంగా చూసుకున్నాడు 3 రోజులు ట్రాక్టర్లు ఇబ్బంది పడి ఇక్కడ వ్యవహారాలు వదిలిపెట్టి ఇక్కడ కూడా కనీసం లేబర్ వచ్చి దిగుమతి చేసుకోవడానికి ఎవరు లేరనేటువంటి చెప్పి అధికారులు వచ్చి కూడా ఇక్కడ 3 రోజుల నుంచి ఏ అధికారులు వచ్చి కూడా స్పందించారు. కనీసం మార్పిడి అధికారులైనా వచ్చి ఇక్కడ దీన్ని ఎక్కువ దిగుమతి కారణమైంది లేబర్ పిలిపించి తక్షణమే దిగుమతి చేయాలని మా రైతు పక్షాన మేము మొక్కజొన్నలు తీసుకొని వచ్చి 3 రోజులు అవుతుంది. ఇంతవరకు అమలు రాస్తలేదని రైతులు అక్కడ దింపుకున్నట్టు చెప్తాను. వాళ్ళని అడిగితే ఇక్కడ ఏం స్పందన లేదు. 3 రోజుల నుంచి నైటు పొద్దుగాల ఇప్పుడు దింపుతాం అప్పుడు దింపుతామని కాలయాపన చేస్తున్నారు తప్ప అధికారులు పట్టించుకునేది లేదు. ఇక్కడ దిగుమతి చేసే వాళ్ళు కూడా ఇక్కడ ఎవరైతే మేనేజ్మెంట్ వారు కూడా సమాధానం చెప్తలేరు. ఏమనంటే అన్లోడ్ చేయడానికి లేబర్ దొరకలేరు అనే కాన్సెప్ట్లో మాట్లాడుతున్నారు. మేము రైతుల ఇబ్బంది పడుతున్నాం తప్ప మాకు ఎవరు కూడా న్యాయం చేసే దాఖలాలు లేవు. ఒక్కొక్కరేమో 3 రోజుల నుంచి 4 రోజుల నుంచి ఇక్కడనే పడిగాపులు కాస్తున్నాం. పట్టించుకునే నాదులు లేడు. ట్రక్ షీట్ అని 2 రోజులు జరిపిల్లు. ప్రతి రోజుకు ఒక రోజు పెరుగుతున్న తప్ప 4-5 రోజుల నుంచి ఇక్కడ పడిగాపులు కాసుకుంటా తిండి తినకుండా నిద్ర లేకుండా ఉంటున్నాం. దోమల మమ్మల్ని పట్టించుకునే నాదుడే లేదు. దయచేసి అందరూ అధికారులు కానీ ఇంకెవరైనా సంస్థ వాళ్ళు ఉంటే మమ్మల్ని పట్టించుకొని ఆదుకొని వెంటనే స్పందించి అన్లోడ్ చేయాలని మీకు అందరికీ మనవి చేస్తున్నాం. హాయ్ అండి, నేను మీ సత్యశ్రీ. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ TG24 TV.